వీడియోలో మనకు ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తే ఏ విధంగా సరి చేసుకోవాలి చూడండి. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ మనకు ఎక్కువ వచ్చింది, ఎక్కువ వచ్చి ఇట్లా జారినట్టు అనిపించింది అనుకోండి, మనకు ఏ విధంగా సెట్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే కాజా పట్టి ఉంది కదా, ఆ కాజా పట్టి వచ్చేసి మనకు పక్క పంటి ఒక 1 ఇంచెస్ వదిలేసుకొని ఒక కాజా అనేది వేసుకోవాలి. అలా కాజా వేసుకొని మనం కుట్టుకున్నాం అనుకో, మనకు నెక్ అనేది ముందుకు జారకుండా మనకు కరెక్ట్గా అట్లనే కరెక్ట్గా కూర్చుంటుంది అన్నట్టు. ఈ విధంగా మనకు కాజా వేసుకొని మనకు ఆ ఉక్స్ అనేది అక్కడ పెట్టేసుకుంటే మనకు నెక్ అనేది జారకుండా కరెక్ట్గా ఫిట్నెస్గా మనకు ఉంటుంది. ఈ విధంగా మనకు ఒక చిన్న సింపుల్ టిప్ అన్నట్టు ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకు గల్ల ఎక్కువైంది అనుకోండి, ఫ్రంట్ నెక్కు మనకు సడన్గా మిస్టేక్ అయ్యి గల్ల కొంచెం కట్ చేసేటప్పుడు కొద్దిగా కట్ అయింది అనుకోండి, అప్పుడు ఏ విధంగా సెట్ చేసుకోవాలి. దానికి చూడండి, మనకు గల్ల ఎక్కువైంది కదా, గల్ల ఎక్కువైనప్పుడు మనకు ఈ విధంగా మనకు ఉక్సుల పట్టి నుంచి చూడండి, ఉక్సుల పట్టి నుంచి ఒక 2 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. అదే కాజా పట్టి ఇట్లా మలుచుకొని దాని నుంచి ఒక 2 ఇంచెస్ కాడ మార్క్ అనేది పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టేసుకున్న తర్వాత మనకు ఉల్టా తీసేసుకోవాలి. ఉల్టా తీసేసుకొని మనకు నార్మల్గా మనము టక్స్ పెట్టేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ నార్మల్గా మనం టక్స్ ఇట్లా 4 టక్స్ 3 టక్స్ అట్లా పెట్టేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా మనం ఇక్కడ కూడా చిన్నగా టక్స్ అనేది పెట్టేసుకోవాలి. ఎట్లా అంటే ఒక 2 ఇంచెస్ వరకు మనకు ఇక్కడ నుంచి వరకు ఒక 2 ఇంచెస్ వరకు టక్స్ అనేది పెట్టేసుకోవాలి. సింపుల్ టిప్ అండి, మనకు ఈజీగా మనకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఒక్కొక్కసారి మిస్టేక్ అవుతుంది, మిస్టేక్ అయ్యి గల్ల ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, అలాంటి వారికి మనకు ఇది చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఒక కుట్ట అనేది పెట్టేసుకోవాలి. అప్పుడే మనకు నెక్ అనేది కొద్దిగా తక్కువ అవుతుంది, తక్కువై మనకు భుజాలు కూడా జారకుండా స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా 2 సైడ్ మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్ స్టిచ్ చేసుకుంటే అప్పుడే మనకు పర్ఫెక్ట్గా మనకు భుజం జారకుండా ఉంటుంది. ఇంతేనండి, సింపుల్గా మనకు 2 టిప్స్. మనకు నెక్ వచ్చేసి మనకు ఎక్కువ తక్కువ వస్తే ఏ విధంగా సెట్ చేసుకోవాలో చూపించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.